చంటి పిల్లను గురించి మాట్లాడతాడేవయ్యా? స్త్రీ తన గర్భమున పుట్టిన తన చంటి పిల్లను మరచున అంటే మనం చంటి పిల్లలమా? చంటి పిల్లలు అంటే పాలు తాగే పిల్లలు అని అర్థం. చనుబాలు తాగే పిల్లలు చంటి పాపలు, పాలు తాగే పిల్లలని అర్థం. మనం చంటి పాపలమా? మనకు మనం ఎంత పెద్దవాళ్ళమో. కానీ ఆయన అంటున్నాడు, లేదురా బాబు నువ్వు నాకు చంటి పాపవే, లేదమ్మా నీవు నాకు చంటి పాపవే అంటున్నాడు ఆయన. నేనంటల్లా అక్కడ ఆయన అన్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను. ఇంకేం కావాలండి? అంటే ఎగ్జాంపుల్గా అలా చెప్పాడులే కానీ బ్రదరు, మనల్ని చంటి పిల్లలకి ఎట్ట చూస్తాడులే అని ఒకవేళ నువ్వంటే ఎట్లాంటి డౌట్ నీకు వచ్చిందని ఇంకో చోట కూడా రాయించాడు ఆ మాట ఇంకొంచెం క్లారిటీగా. అదే యెషయా గ్రంథం 46:4 చదువు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే, నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకొను వాడను నేనే, నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ చంకనేసుకుంటానంటాడు లేదు, మనమే చిన్నపిల్లలమైంది. మళ్ళీ అక్కడ 2 వయస్సులో చెప్తున్నాడు. ముదిమి అన్నాడంటే ముసలితనం. ముదిమి వచ్చు వరకు, ముసలితనం వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే. తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే నిన్ను చేసి ఉన్నాను, నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకొని వాడను. నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు చంక పెట్టుకొని వాడను అల్లా. నువ్వు చంటి పాపకు ఉన్నప్పుడు చంకనేసుకుంటాను అన్నాడు అక్కడ? అనలా. మరి ఎలా చూస్తున్నాడండి మనల్ని ఆయన? అసలు పురుషుడు చంకకి ఎత్తుకుంటాడా? ఒక్కసారి ఆ సన్నివేశం ఊహించండి. పురుషుడు చంకనెత్తుకుంటాడా? నెట్లో సెర్చ్ చేస్తే యేసు ప్రభు చంటి పిల్లల్ని పిల్లల మధ్యలో ఉంటాడు, ఒక పాపను అట్లా చంకన ఎత్తుకొని ఉన్న ఫోటో ఉంది, ఆ గదిలో ఉంది, నా వెనక గదిలో. ఆ ఫోటో వేస్తే బాగుండు వాళ్ళు, ఎంత బాగుంటుందో. నవ్వుతూ ఉంటాడు ఆ ఫోటోలో, పాప చంకలో ఉంటుంది. అయితే సెర్చ్ చేస్తారులే. అసలు పురుషుడు పిల్లల్ని చంకనెత్తుకోవడానికి ఇష్టపడతాడా? మీరు చెప్పండి, అది పురుషునికి గౌరవమా అవమానమా? ఎప్పుడన్నా ఓ సోదరుడా నువ్వు బిడ్డని చంకనేసుకున్నావా? ఎప్పుడన్నా చంకనేసుకున్నావా? ఏది రోడ్డు మీద పోయి ఇంట్లో చంకనేసుకొని, ఇంట్లో నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు చెప్పవాకు, రోడ్డు మీద పోయేటప్పుడు చంకనేసుకున్నావా? మగవాడికి అవమానమే. ఎట్లా వేసుకుంటావు సంకన? ఊహించి ఒక్కసారి ఆడమనిషి సంకన వేసుకున్నట్టు బిడ్డను ఒక పక్క సంకన వేసుకొని తిరుగుతావా నువ్వు? అది ఆడమనిషి చేసే పని. అదే స్టైల్ మగవాడిని ఊహించండి మీరు. ఎట్లా చూసేవాళ్ళు కూడా ఎట్లా ఫీల్ అవుతారు? ఆడదానిలాగా చంకన వేసుకున్నాడు ఏందంటారు. ఖచ్చితంగా అడుగుతారా అడగరా? ఆడదానిలా చంకన వేసుకున్నావు ఏందని. కాబట్టి మగవాడు ఎట్లా ఫీల్ అవుతాడంటే, వాడు ఎంత వెయిట్ ఉన్న బాబు అయినా సరే, పాప అయినా సరే, అప్పనంగా కడుపులోనే పాలన్నీ తల్లి బలమంతా లాగేసి ఇంతలావును పుట్టినోడైనా సరే నిలువుగా ఎత్తుకుంటాడు. ఎట్లా ఎత్తుకుంటాడు? అది పురుషుడు అది ఆ ఫోటో చూడు ఎట్టేసుకున్నాడు చూడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించారా మీరు? నా దానిలో ఇంకా కొంచెం కాళ్ళ దగ్గర కటింగ్ ఉందన్నమాట. ఆ కటింగ్ తర్వాత చూసి ఎట్టుందంటే డైరెక్ట్గా చంకన అట్లా ఎత్తుకున్నట్టుంది. థ్యాంక్ యూ నాన్న వేసినందుకు. ఊహించండి ఒకసారి, ఆయన అలా ఎట్లా ఎత్తుకుంటాడు చంకకి.
అందులో మనమే చిన్న పిల్లలమా, ఇంత ఆవాళ్ళం, మనల్ని సంకన వేసుకోవడం ఊహించండి ఒకసారి యేసయ్య. కానీ అది నిజం, అది అబద్ధం కాదు, పచ్చి నిజం, దేవుని వాక్య సత్యం. అది నేనో ఇంకొకడో చెప్పింది కాదు, అది దేవుడే రాయించిన మాట. తన చంటి పిల్లను కరుణింపక స్త్రీ మరిచిపోతుందా? ఒకవేళ తల్లి మరిస్తే మర్చిపోయి ఉండొచ్చు, నేను మాత్రం నిన్ను మరవలేను బిడ్డ అంటాడు. ఒక రోజు, ఒక గడియ, ఒక క్షణం, ఒక నిమిషం కూడా నిన్ను మరవలేను. ఇంత ప్రేమ గలవాడిని మనమేమో ఎన్నోసార్లు మర్చిపోతాం, ఎన్నోసార్లు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తాం, మనం ఎన్నోసార్లు అశ్రద్ధ చేస్తాం. ఆయనైతే నిజం చెప్తున్నాడు, ఒక్క క్షణము కూడా నిన్ను మర్చిపోను, ఒక్క క్షణం కూడా నువ్వు నా జ్ఞాపకాల్లోంచి తొలగిపో, నా కళ్ళు ఎప్పుడు నీకెళ్ళే చూస్తుంటాయి అంటాడు ఆయన. మనం నేనే పాటి దాన్ని, నేనే పాటి వాడిని, నువ్వు ఇతరులకు ఏ పాటి వాడివో, ఇతరులకు ఏ పాటి దానివో నాకు అనవసరం, నువ్వు నాకు ప్రాణము వంటి వాడవు, ప్రాణం వంటి దానం అంటాడు. షాలేం రాజు అన్న లాంటి వాళ్ళు నీకు అట్లా అవుతారు, కానీ నాలాంటి వాడు ఎందుకు అవుతాడు ప్రభు అంటే, ఊరే పిచ్చివాడు, వాడు ఎక్కువ నువ్వు తక్కువ కాదు, వాడు బిడ్డే నువ్వు బిడ్డే, ఈ చేతులే వాడిని చేసింది, అదే చేతులు నిన్ను చేసింది, కాకపోతే నీకు ఇచ్చిన తలాంతులు వేరు, వాడికి ఇచ్చిన తలాంతులు వేరు. ఆడు కనపడుతున్నాడు, నువ్వు కనపట్టల్లా. చూపులకి జనాలకి వాడు ఘనంగా కనపడవచ్చు, నువ్వు కనపడకపోవచ్చు, కానీ నాకైతే మీ ఇద్దరూ ఒకటే. వానికి ఎంత విలువనిస్తానో నీకు అంతే విలువనిస్తాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను నిన్ను నిర్మించుకున్నాను కాబట్టి. నువ్వు ఎవ్వరికి నచ్చకపోవచ్చు, నువ్వెవ్వరికి నచ్చకపోవచ్చు, ఆఖరికి నీకు నువ్వే నచ్చకపోవచ్చు, కానీ నువ్వు నాకు ఇష్టం అంటాడు ఆయన. నువ్వు నాకు ఇష్టం, నువ్వు నాకు ఇష్టం, నువ్వు నాకు నచ్చుతావు. ఏం నచ్చుతావు ప్రభా? నా క్రియలు మంచివి కాదు ప్రభా, నా ప్రవర్తన మంచిది కాదు, నా ఆలోచనలు మంచివి కాదు, నా పద్ధతులు సరైనవి కాదు, నేను ఎట్లా నచ్చుతా ప్రభా? ఆయన అంటాడు, నీవు మంచిదానివని, మంచివాడవని నీ కోసం ప్రాణం పెట్టలా, నువ్వేమై ఉన్నావో ఎరిగే నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నీవింకా పాపివై ఉండగానే నేను నిన్ను ప్రేమించాను అంటాడు. నువ్వు పరిశుద్ధురాలు అయిన తర్వాత ప్రేమించడం కాదు, నువ్వు పాపివై ఉండగానే నిన్ను చచ్చిపోయేంత ప్రేమించాను. ఆనాడే నిన్నంత ప్రేమించాను నేను, ఈనాడు నిన్ను వదిలిపెడతానా? నీ పాపివై విచ్చలవిడి జీవితంలో నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగుతున్న దినానే నువ్వు నాకు అసలు నన్ను పట్టించుకోకుండా, నా ఆలోచనలే లేకుండా, రక్షణ అనుభవం లేకుండా, నీ మనసుకు తోచిన జీవితంలో నువ్వు నడుస్తున్నప్పుడే నేను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించిన వాడిని ఇప్పుడు నిన్ను ఎందుకు మర్చిపోతాను నేను? ఇప్పుడు నువ్వు మారు మనసు పొందావు, బాప్తిస్మం పొందావు, పరిశుద్ధాత్మను పొందావు, పరిశుద్ధంగా బతకడానికి పోరాడుతున్నావు. పొరపాటు నీ వల్ల జరిగితే దాని విషయంలో నలిగిపోతున్నావు. ఆ పాపాన్ని అధిగమించి బ్రతకడానికి నీ వంతు రోషంతో కష్టపడుతున్నావు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. నేను గమనించట్లేదా నీ పోరాటాలు, నీ ప్రయాసాన్ని, నీ ఒత్తిడి? ఆనాడే నిన్ను వదిలిపెట్టలా, ఈనాడు వదిలిపెడతానా? నేనైతే వదలను బిడ్డ నిన్ను అంటాడు ఆయన. నిన్ను వదలను, నిన్ను మరువను, నిన్ను నేను ఎత్తుకున్నాను. ఎక్కడంటే చంకనెత్తుకున్నాను. ఈ పదం వాడిన దగ్గర రెండు విషయాలు మాట్లాడాడు. ఒక్కసారి మళ్ళీ ఆ వచనం చదవండి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను. తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తికొనుచు రక్షించు వాడను. అక్కడ రెండు మాటలు మాట్లాడాడు. ఒక సౌకర్యం ఉందండి చంకనెత్తుకుంటే ఒక సౌకర్యం ఉంది. చిన్న బిడ్డను మనం ఎదురెత్తుకున్నాం అనుకు, ఇట్లా కొద్దిగా నా అవతారం చూపించాయా, ఇట్లా ఎదురెత్తుకున్నాం అనుకో, ఈ రెండు చేతులు వాడి మీద పెట్టాల్సి వచ్చింది, ఆమె మీద పెట్టాల్సి వచ్చింది. బిడ్డను ఇట్లా ఎత్తుకున్నప్పుడు రెండు చేతులు ప్రొటెక్ట్ చేయాల్సి వచ్చింది. ఏదన్నా
కాసేపు కూసేపు అట్లా అట్లా ఎత్తుకొని అది బిడ్డ లైన్లో ఉన్నప్పుడు, ఒకవేళ బిడ్డ ఆదమరిచి ఉంటే భుజం మీద మోపుకొని 2 చేతులు పెట్టాల్సిందే. అయితే చంకనెత్తుకుంటే ఒక సౌకర్యం ఏంటంటే, బిడ్డను చంకకి కట్టుకొని ఫైట్ కూడా చేయొచ్చు. ఝాన్సీ లక్ష్మీబాయి తెలుసా మీకు? ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధం ఎట్ట చేసింది? బిడ్డని ఒక సైడ్కి కట్టుకొని. అలాగే చాలా పోరాటాలు, స్త్రీలు చేసిన పోరాటాల్లో బిడ్డని చంక కట్టుకొని పోరాడారు యుద్ధాల్లో. చంకకి కట్టేసుకుంటే, వాడికి ఒక కాలు అటు ఒక కాలు ఇటేసి చంక కట్టేసుకుంటే ఇక గొడవ ఉండదు. ఈ 2 చేతులతో పూర్తిగా పనిచేయవచ్చు. అర్థమైందా? వాడి మీదికి దాడికి వచ్చే శత్రువుని 2 చేతులా ఎదిరించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ 2 విధాలుగా కనపడుతున్నాడు. ఒకటి, ఎత్తుకునేవాడిని నేను అన్నాడంటే నీ నాన్నని నేనే, నీ తండ్రిని నేనే అని. చంకనెత్తుకునేవాడిని అంటే ఆడమనిషి చంకనెత్తుకుంటుంది, మీ అమ్మను కూడా నేనేనమ్మా అంటాడు. మీ అమ్మ నేనే, మీ అయ్యా నేనే. నాకు అమ్మ లేదు అయ్య లేదని ఆడవద్దు, నీకు తల్లి నేనే తండ్రి నేనే అంటాడు ఆయన. ఆ అర్థం ఒకటి. రెండవది ఏంటంటే, ఎత్తికొనుచు రక్షించువాడను. చంకనెత్తుకొని రక్షించుట అంటే మన మీదకి వచ్చేటువంటి ఉపద్రవాలను మన మీదికి రాకుండా అడ్డగించడానికి మనల్ని చంకలో పెట్టుకొని ఉపద్రవాలను అడ్డగిస్తాడు. మన పక్షముగా మనల్ని చంక కట్టుకొని మన పక్షంగా పోరాడుతూ ఉంటాడు. అలాగున మనల్ని ప్రొటెక్ట్ చేయకపోతే మన మీదకి జరిగేటువంటి సాతాను దాడుల్లో మనం తట్టుకొని నిలబడటం అనేది చాలా కష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు నిండు హృదయంతో వింటున్నారా లేకపోతే క్యాజువల్గా తీసుకుంటున్నారా? అసలు ఈ మాటలు మీరు ఎంత తీవ్రంగా తీసుకుంటున్నారో అది మీ ఇష్టం. ఈ మాటలు తీవ్రంగా తీసుకుంటే బోల్డ్ అంత ఆదరణ. కానీ వాస్తవాలు ఇవి, నేను కల్పించినవి కాదు, వాస్తవాలు. నేను రాసినవి కాదు, గ్రంథం, దేవుడు రాయించినటువంటి విషయాలు ఇవి. కాబట్టి ఇక్కడ మొదటి పాఠం ఏంటంటే, నువ్వు ఎందుకు భయపడుచున్నావు, మీరెందుకు భయపడుచున్నారు? పాయింట్ అవుట్ చేశాడు, ప్రశ్నించాడు. నీవు ఇంకా నమ్మిక లేకున్నావా? ఇది కదా నీ స్థానం అని చూపించాడు గ్రంథంలో. ఇన్ని విధాలుగా నేను నీకు తోడై ఉంటే, యుగ సమాప్తి వరకు నేను నిన్ను విడవనని వాగ్దానం చేసి, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును కూడా ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం చేస్తే, మనం నమ్మం వాగ్దానాలు తీసుకెళ్ళి బావిలో వేస్తాం. మనం వాగ్దానం బావిలో కాదు, గుండెల్లో పెట్టుకోవాలి. లోతైన బావిల్లో తీసుకెళ్ళి వేయకూడదు వాగ్దానాలు గుండెల్లో పెట్టుకోవాలి. వాగ్దానం అంటే ప్రామిస్, మాట. ఒట్టు పెట్టాడు, ఒట్టు అన్నాడు. నీకు బాధ కలిగితే నువ్వు అదే మొక్క ఎత్తి ప్రార్థన చేయి, నాకు ఒట్టు పెట్టావుగా నువ్వు అని అడుగు. నాకు ఒట్టు పెట్టావే, ఒట్టు అన్నావే, నెరవేర్చమన్నాడు. కోప్పడాడు, నెరవేరుస్తాడు. వాగ్దానాలు ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. మాట తప్పడు నా దేవుడు, మాట తప్పడు నా దేవుడు. ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎందుకు భయపడుతున్నారో ఒప్పుకోండి. విశ్వాసం బలహీనపడింది అన్నయ్య, ఒప్పుకోవాలి. లేదు భయమే లేదన్నయ్య, భయమే లేదా? అట్లయితే విశ్వాసం కలిగి ఉన్నావు, ధైర్యంగా ఉండు. మరి ఇంకే కాదన్నయ్య, కొన్ని అట్లా జ్ఞాపకంలోకి వచ్చినప్పుడు చాలా బాధ కలుగుతుంది. అరే మళ్ళీ జ్ఞాపకాలు అంటావు, బాధ అంటావు, వదిలే.
ఈ మాట తీసుకొని భయపెట్టిన దాన్ని గద్దించి ముందు అది నిమ్మళపరిచి సమాధానం ఇచ్చి ఆ తర్వాత అడుగుతున్నాడే. ఇన్ని కార్యాలు చూసి ఇంకా నమ్మకం లేకుండా ఉన్నా, ఇంకా విశ్వాసం లేకుండా. భలే పని అండి, విశ్వాసం లేకపోవటం ఏంటి? అసలు బోల్డ్ అంత విశ్వాసం ఉంది, మరి అట్లేదు ఎందుకు భయపడ్డా? భయపడటం అంటే మామూలుగా భయం, మరి మామూలుగా భయం రాదురా బాబు. భయం, విశ్వాసం ఉంటే భయం ఉండదు. నా దేవుడున్నాడు అంటావు, నా దేవుడు ఉన్నాడంటావు, నా దేవుడు చూస్తాడంటావు, నా దేవుడు కార్యం చేస్తాడంటావు. నాకేమీ భయం లేదు. నా తండ్రి కదిలేంత వరకు, లేచేంత వరకు, కార్యం చేసేంత వరకు నేను ఆయన పాదాలే పట్టుకుంటా, ఆయనకే మొర్ర పెడతా. ఆయన నా జీవితాన్ని కట్టేంత వరకు, నిలబెట్టేంత వరకు, నాకు ఇచ్చిన మాట నెరవేర్చేంత వరకు నా తండ్రిని గోజాడుకుంటా, మొర్ర పెట్టుకుంటా. చెయ్యి, ఆ పని చెయ్యి. ఆయన లేపినందుకు ఆయన కోపడ్లా, భయపడ్డందుకు కోపడ్డాడు. నీ వల్ల కాలేదా, నన్ను లేపు. నాకు తెలిసి నేనేమనుకుంటున్నానో తెలుసా? అసలు ఆ మాట ఎందుకు వాడాడో? ఆ తుఫాను బీభత్సం చూసి అది అణిగిపోయినా కూడా వీళ్ళకి దడ తగ్గలేదేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు ఆయన లేచి గాలిని గద్దించి నిమ్మళించి ఊరుకుండమని చెప్పి గాలిని గద్దించి సముద్రాన్ని నిమ్మలపరిచిన తర్వాత, ఎందుకంటే సాగు గోతిలోకి పోయి వచ్చినట్టుంది వాళ్ళకి. అయిపోయాం. అయినా వాళ్ళు ఈతగాళ్ళు కదా, పడితే మాత్రం ఏమండి ఈదుకుంటా ఏదో పక్కకి చేరతారు. అలాంటి అంత సీనియర్స్ అయి ఉండి, ఈతగాళ్ళు అయి ఉండి కూడా, అంటే సమస్యలను సార్లు సముద్రం మీదకి వెళ్ళాం కానీ ఇంత ప్రచండమైన అలలు ఎప్పుడూ చూడలేదు ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, కొన్నిసార్లు మనకు అనుభవాలు నేర్పడానికి యేసయ్య ధోనిలోకి వచ్చినాక లైఫ్లో ఎప్పుడూ చూడని అనుభవాలు తగులుతాయి. దేవునికి స్తోత్రం. లైఫ్లో ఎప్పుడు చూడని అనుభవాలు తగులుతాయి. ఆ అనుభవాల తీవ్రత ఎలా ఉంటుందంటే, అది సమస్య పోయిన తర్వాత కూడా దడ తగ్గదు. ఒక పీడకల అన్నోడికి కల పోయినా కూడా గుండె కొట్టుకున్నట్టు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కొన్నిసార్లు మనకు ఎదురయ్యే ఆ షాకులు ఎలా ఉంటాయంటే, వాళ్ళకి అంతకుముందు కనీ విని ఎరగని వ్యవహారం కాబట్టి అంత కంగుదింది వాళ్ళు, లేకపోతే వాళ్ళు లెక్క చేస్తారు. వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్లో చూడలే వాళ్ళు అలాంటి అలల్ని, అలాంటి పెద్ద తుఫాన్ని చూడలే వాళ్ళు. అలాంటిది వచ్చింది వాళ్ళకి. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, తుఫాన్ ఎంత పెద్దదైనా దానికంటే గొప్పవాడు నీ ధోనిలో ఉన్నాడని నువ్వు ఎరగాలి. యేసయ్య గొప్పతనం నీకు తెలియాలంటే గొప్ప తుఫానే కొట్టాలి. ఏంద్రన్నా నీ తుఫాను ధోని దాటిపోవా నువ్వు అనొద్దు. దాని సంగతి తేల్చుకున్నదాకా నేను ఆడే ఉంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ స్టాండ్ వేసా ఇప్పుడు నా ప్రసంగానికి. స్టాండ్ వేసి తొక్కుతాను ఇప్పుడు, అక్కడే దొక్కుతా సైకిల్. మీకు బాగా ఎక్కిందాకా అక్కడే దొక్కుతా సైకిల్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఆయన గొప్పతనం నీకు అర్థం కావాలంటే గొప్ప తుఫాన్లే కొట్టాలి. పెద్ద తుఫాను అన్నాడు అక్కడ. పెద్ద తుఫాను కొట్టింది, దానికంటే పెద్దోడు ధోనిలో కూర్చున్నాడు. అన్నాడు, ఆగిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇంకోసారి తుఫాన్ లేచింది అనుకో లెక్క చేస్తారా? తుఫాన్ అలా లేచి పడింది అనుకో, యేసుప్రభుకి వెళ్ళి చూసి, తుఫాను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇక ఎంత తుఫాన్ లేచినా అది పెద్దగా కనపడదు. ఎగరవే ఎగురు. ఒక తొక్కు తొక్కేవాడు ఉన్నాడు ఇక్కడ. స్తోత్రం. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోండి. చెప్పండి, యేసయ్య ఎంత గొప్పోడో నీకు అర్థం కావాలంటే ఏం తగలాలి నీకు? చిన్న చిన్నయా ధోని మీద ఎలాంటి అలలు తగలాలి? పెద్ద తుఫాన్లే కొట్టాలి.
అప్పుడు ఆయన ఎంత గొప్పోడు, ఎలాంటి తుఫాన్లోంచి నిన్ను తప్పించగలడో, నీ బ్రతుకుతో నేను నడిపించగలడో నీకు అర్థమైద్ది. క్రమక్రమంగా అవి ఎంత పెద్ద తుఫాన్లు అంటే అది తగ్గిపోయిన తర్వాత, అణిగిపోయిన తర్వాత కూడా నీకు నాకు దడ తగ్గదు అన్నమాట. అప్పుడు ఆ దడలో మనం ఉన్నప్పుడు అడుగుతాడు, మీరు ఎందుకు భయపడుచున్నారు? ఏమి కుమారుడా నువ్వెందుకు భయపడుతున్నావు అంటే, ఊరుకో ప్రభా, దడ మామూలు దడ కాదు నాయన. ఏంది ప్రభా, అసలు ఏంది నాయన? అంత భయం దేనికి? నమ్మకం లేదా? ఉన్నావులే నాయన, ఇప్పుడు చూశాంగా, ఇప్పుడు వచ్చిందిలే. దేవునికి మహిమ. చెప్పండి, ఇప్పుడు ఇక భయపడతారా? కృంగిపోతారా? ఇక్కడేమో ఈ శిష్యుల్ని, మగ శిష్యుల్ని అడిగాడు, ఇంకో చోటేమో ఆడ శిష్యురాలని అడిగాడు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని. దేవునికి స్తోత్రం. మగ శిష్యులు అయిపోయింది, ఇప్పుడు ఆడ శిష్యురాల దగ్గరికి వద్దాం. యేసు ప్రభువుని సిలువ వేశారు, సిలువ మీద నుంచి దించారు, సమాధి చేశారు. అది విశ్రాంతి దినం, సిద్ధపరచు దినం. ఆ రోజు ఎవరు ఏ పని చేయకూడదు. అందుకని శుక్రవారం సాయంత్రం వేళనే విశ్రాంతి దినం ప్రవేశించింది. అందుకని సిలువ మీద నుండి దించి ఆయనను సమాధి గుహలోకి చేర్చి సుగంధ తైలము ఆ బాడీకి పూసి భద్రం చేశారు. వెళ్ళిపోయారు, పెద్ద రాయి తొలిచి వెళ్ళిపోయారు. తర్వాత ఆ శనివారం రోజు అంతా విశ్రాంతిగా ఉన్నారు, ఖాళీగా. వాళ్ళకి దినం సాయంత్రంతో ప్రారంభమైంది, మనకేమో ఉదయంతో ప్రారంభమైంది దినం, వాళ్ళకి సాయంత్రంతో ప్రారంభమైంది. బైబిల్లో కూడా గమనించండి, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అంటాడు. ఉదయాన్నేమో సెకండ్ మాట్లాడతాడు, స్టార్టింగ్ అస్తమయాన్ని మాట్లాడతాడు. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఇప్పుడు మనకి మధ్యాహ్నం 12 దాటింది అనుకోండి, ఇశ్రాయేలులకు ఏంటంటే అప్పటి నుంచి డే స్టార్ట్ అయింది అన్నమాట. మనకి నైట్ 12 దాటిన దగ్గర నుంచి రోజు స్టార్ట్ అయ్యింది అనుకో. వాళ్ళకేమో మధ్యాహ్నం 12 దాటిన దగ్గర నుంచి డే స్టార్ట్ అయ్యిద్ది అన్నమాట. అంటే 3 గంటలు సాయంత్రం వేళ నుంచి స్టార్ట్ అయ్యిద్ది. అందుకే ఆయన ఇంచుమించు 3 గంటల వేళ సిలువలో ప్రాణం పెడితే వెంటనే దించి, పక్కన ఉన్నటువంటి దొంగలు చావకపోతే వాళ్ళని సిలువల్లోనే చంపి, వాళ్ళ కాళ్ళు విరగొట్టి వాళ్ళ రక్తం పోయేటట్టు చేసి వాళ్ళని చంపి దించేశారు. యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు. శుక్రవారమే సిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. శనివారం సిద్ధపరచు రోజు విశ్రమించారు. ఇక ఆదివారం చాలా చీకటి ఉండగానే తెల్లవారుజామున, అంటే ఆదివారం అప్పుడు స్టార్ట్ అయిందా, స్టార్ట్ కాలేదా? మీకేం అర్థమైందో చెప్పండి. ఇశ్రాయేల్ లెక్క ప్రకారం సండే స్టార్ట్ అయిందా, స్టార్ట్ కాలేదా? వాళ్ళకి స్టార్ట్ అయింది. శనివారం సాయంత్రం నుంచి వాళ్ళకి సండే స్టార్ట్. అప్పుడు ఆదివారం ఇంకా చాలా చీకటి ఉండగానే స్త్రీలు కొందరు సుగంధ ద్రవ్యాలను సిద్ధపరచుకొని డెడ్ బాడీకి పూయాలని సిద్ధపరచుకొని పోయారు. వాళ్ళలో మగ్దలేన మరియ కూడా ఉంది. యోహాను సువార్త మీరు తీసుకోగలిగితే ఒకసారి యోహాను సువార్త కాడికి పోదాం పదండి. ఎందుకు అని ప్రభు అడుగుతున్నాడు. చదువు. 20వ అధ్యాయం 15వ వచనం. చదువు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? 20:15 ఆ మాట కాదు, వాళ్ళు బయలుదేరిన మాట. 20వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేన మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు యొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి. ఈ మగ్దలేన మరియ ఎందుకు పోయిందో మత్తయి సువార్తలో చెప్తాడు. మగ్దలేన మరియ ఇంకా కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆ బాడీకి పూయాలని పోయారు. అసలు వీళ్ళు ముందు పోయారు. వీళ్ళు పోయేసరికి ఆయన లేడు అక్కడ. ఆయన లేచి ఉన్నాడు. సమాధికి అడ్డుగా పెట్టిన ఆ పెద్ద రాయి దొర్లించబడి ఉంది. ఈ ఆడోళ్ళు కదా పోయేటప్పుడు మాట్లాడుకుంటా పోతున్నారు, పెద్ద రాయి అది, ఆ బండరాయి మన వల్ల ఏడైద్ది, మగవాళ్ళకి అలివి కదా రాయి, మనం ఎట్లా పక్కకు పెడతాం, మన కొరకు ఆ రాయి ఎవరు దొర్లించును అనుకుంటా పోయారు.
ఆడికి పోతే రాయి పక్కకు పోయి ఉంది, తొంగి చూస్తే లోపల బాడీ లేదు, బయట చూస్తే దూత వాళ్ళకి చెప్తున్నాడు ఆయన లేడు, లేచి ఉన్నాడు అని. అప్పుడు స్త్రీలు పరుగు పరుగుని వెళ్ళారు. మగ్దలేన పోయి పేతురికి వాళ్ళకి చెప్పింది. చదువు ఆ తర్వాత. వారిద్దరిను కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుటయు చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రూమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారెంకను గ్రహింపరైరి. అది ఆ వచనం ఇంకా గుర్తుకు రాలా, వాళ్ళకి గుర్తుకు రాలా, మగ్దలేన కూడా గుర్తురాలా. ఆయన ఉన్నప్పుడు చెప్పాడు, నేను అప్పగింపబడతాను, చంపబడతాను, సమాధి చేయబడతా, తర్వాత లెగుస్తాను, 3వ నాడు తిరిగి లెగుస్తాను అన్న మాట ఆయన మాట్లాడాడు. వాళ్ళ చెవులారా విన్నారు, కానీ వాళ్ళు గ్రహించాలా అంటే ఆ మాట తీసుకోవాలా లోపలికి. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయింది. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడింది. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పారు. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదకుచున్నావు అని ఆమెను అడుగగా, అదుగో చూడండి, లోపల దూతలు అడిగారు ఎందుకు ఏడుస్తున్నావని, బయట ప్రభు అడిగాడు ఎందుకు ఏడుస్తున్నావని. దూతలు అడిగినప్పుడు సమాధానం చెప్పింది ఎందుకు ఏడుస్తుందో. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారయ్యా, ప్రాణాలతో ఉంచలేదు, ప్రాణం తీశారు, ప్రాణం తీసిన ఆ మృతదేహాన్నన్నా నాకు దక్కనీ లేదు, నా ప్రభువుని ఎత్తుకొని పోయారు, ఇంకా నేను ఎట్ట బతకాలి, నా యేసయ్య లేకుండా నేను ఎట్ట బతకాలి, నా యేసయ్య కావాలి నాకు, నా యేసయ్య ఎక్కడున్నాడో, నా యేసయ్యను ఎక్కడ తీసుకుపోయారో అంటే ఏమనుకుంటుంది ఆమె? ఇంకా ఆయన మృతదేహమై ఉన్నాడు అనుకుంటుంది, ఆయన మృతుడై ఉన్నాడనే అనుకుంటుంది, ఆయనను ఎవరో ఎత్తుకొని పోయే స్థితిలోనే ఉన్నాడు అనుకుంటుంది. ఆయన లేచి ఉన్నాడని గుర్తుపట్టలేదు, ఆయన మృతుడై ఉన్నాడని అనుకుంటుంది, అందుకు ఏడుస్తుంది. యేసు ప్రభు దూతలు కానీ ప్రభు కానీ ప్రశ్నించారు, ఎందుకు ఏడుస్తున్నావు? నీ ఏడుపుకు అర్థం లేదు, ఎందుకంటే ఇదిగో ఆయన లేచి ఉన్నాడు. మృతుడై అలానే ఉంటే నువ్వు ఏడవాలి, కానీ ఆయన సజీవుడై ఉండగా నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీకు యేసు కావాలంటే నీకు యేసు ఉన్నాడు, దొరుకుతాడు నీకు, సజీవుడు ఇప్పుడు ఆయన. మొదటి వాడను కడపటి వాడను నేనే, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అన్న ప్రభు లేచి ఉన్నాడన్న సంగతి ఎరుగదు. ఈరోజు మార్టిన్ లూథరన్ గారికి కఠోరమైన శ్రమ వచ్చిందంట. ఒకసారి సమస్య, బాగా ఇబ్బంది కలిగించే శ్రమ వచ్చింది. గదిలోకి పోయి బయటికి రావట్లా, దిగులు పడుతున్నాడు. చాలా జ్ఞానం కలిగింది భార్య. అది అక్కడ వాళ్ళ సంస్కృతిలో సమీప బంధువులు, బాగా సమీప బంధువులు ఎవరన్నా చనిపోతే ఇళ్లలో ఆడవాళ్ళు నల్ల గౌన్ వేసుకుంటారు. ఇళ్లలో ఆడవాళ్ళు నల్ల గౌన్ వేసుకొని తిరుగుతున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళ సమీప బంధువులు ఎవరో చనిపోయారని అర్థం. ఈయన గదిలో నుంచి బయటికి రాట్లా, వేదన పడుతున్నాడు. మరి కారణం ఏమో, ఎంత బాధపడుతున్నాడో పాపం ఆమెకు అర్థమైపోయింది, చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎట్లా చెప్పాలి, ఎట్లా? చాలా వివేకం కలిగిన ఆమె శుభ్రంగా ఆ నల్ల గౌన్ వేసుకుంది, ఇక నల్ల గౌన్ వేసుకొని తిరుగుతుంది.
ఎందుకో బయటకు వచ్చాడు గదిలో నుంచి, చూశాడు నల్ల గౌన్లో తిరుగుతుంది. ఆయన ఆశ్చర్యపోయాడు. నల్ల గౌను కనపడిందంటే ఎవరో పోయారు, సొంత వాళ్ళు సమీపస్తులు పోయారని అర్థం, దగ్గర వాళ్ళు పోయారని అర్థం. నిరసనగా ఆ బాధకు సంకేతంగా ఆ గౌను వేసుకొని తిరుగుతారు. ఆయన కంగారుగా అడిగాడు, ఎవరు చనిపోయారు? నల్ల గౌను వేసుకొని ఎవరు చనిపోయారు, ఎవరు పోయారు అన్నాడు. ఆమె కూల్గా చెప్పింది, దేవుడు చనిపోయాడండి అంది. అన్నాడు. అవునండి, మన దేవుడు చనిపోయాడు అంది. దేవుడు చనిపోవటం ఏంటి, వెర్రిమొహమా? ఆయన సజీవుడు, మరణమును గెలిచి లేచినవాడు, ఆయనకు మరణం లేదు, ఆయన ఎందుకు చనిపోతాడు అన్నాడట. నాకేం తెలుసు, నువ్వేదో లోపల పోయి తలుపులు వేసుకొని బయటికి రాకుండా అక్కడ దిగులు పడతా, విచారపడతా, కృంగిపోతా, కుమిలిపోతా కూర్చుంటే నాకు అనుమానం వచ్చింది ఆయన పోయాడేమో అని. ఆయన ఎందుకు పోతాడు? మరి ఆయన సజీవుడై ఉంటే నువ్వు గదిలో పోయి ఎందుకు కూర్చున్నావు? ముఖం వికారం ఎందుకు చేసుకున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఆయన సజీవుడని చెప్పావుగా, ఆయన బ్రతికే ఉన్నాడు, ఉన్నవాడని చెప్పావుగా, మరి అప్పుడు ఎందుకు నువ్వు అట్లా ఇదే? అందుకా అని అప్పుడు నవ్వాడంట ఆయన. మరి నీకు ఎట్లా చెప్పాలో అర్థం కావాలి, అందుకని ఎట్లా చెప్తున్నాను. లేకపోతే ఏమిటండి, మన దేవుడు సజీవుడు, ఆయన డీల్ చేస్తాడండి. ఆయన డీల్ చేయలేని ఏమున్నాయి చెప్పండి? ఆయన పరిష్కరించలేనివి ఏమున్నాయి? ఆయన పరిష్కరిస్తాడు, ఆయనే డీల్ చేస్తాడు. ఆయన వైపు చూడాలి కదా, ఆయన ఉన్నాడు కదా. ఆయన చచ్చిపోతే కదా, ఆయన మృతుడైతే కదా అయ్యో మనకు దిక్కు లేకుండా పోయిందని ఏడవడానికి. అరే ఆయన నేను ఎల్లప్పుడూ ఉన్నవాడనని మాట్లాడుతుంటే